ఇంకోటి గురుగారు మా పక్క రాష్ట్రం, తెలుగు రాష్ట్రం ఏపీ. మరి ఇక్కడ పరిస్థితి ఏంటి? ఈ శని నీచంలోకెళ్ళడం వల్ల కూటమిలో ఏమన్నా కుంపట్లు రాజేసే అవకాశం ఉందా? కూటమి విచ్ఛిన్నమయ్యే అవకాశం ఏమన్నా ఉందా? చంద్రబాబు గారి యొక్క జాతకం, పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకం 2 కూడా నేను పరిశీలించడం జరిగిందండి. ఈ పరిశీలించినప్పుడు 2 విషయాలు తెలుస్తున్నాయి. ఎందుకంటే చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడున్న పీరియడ్‌లో విభేదించే అవకాశాలైతే లేవు. ఓకే. ఎందుకనంటే ప్రశాంతంగా ఎవరి పని వాళ్ళు చేసుకునే అవకాశాలైతే కనపడుతున్నాయి. కానీ ముందుకు వెళతారా? లేదా ఇంకా ముందు 2029లో ఉందా? 2024లో 29, 28 అప్పుడు ఎలక్షన్ అప్పుడు మనం మాట్లాడుకున్న విషయం. అంతే. కానీ ప్రెజెంట్ అయితే ముందుకు వెళ్ళే అవకాశాలైతే చాలా పాజిటివ్‌గా కనపడుతున్నాయి. ఓకే. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు విభేదించి బయటకు వచ్చే సిట్యుయేషన్ లేదు. ఎందుకంటే ఆయన సామాన్యంగా విభేదించలేరు. అవును. ఎందుకంటే మీరన్నట్టు అదేదో సినిమాలో చెప్తారు సమ్మోహనం చేశారా అని. అవును. అలానే పవన్ కళ్యాణ్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారు సమ్మోహనంలో ఉన్నారు వాళ్ళిద్దరు. అచ్చచ్చ. కాబట్టి ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని గౌరవించడం గాని, ఆ వ్యక్తితో ఉండే విధానంలో ప్లస్ వాళ్ళిద్దరి జాతకాల విధానం కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి. ఓకే. కాబట్టి వాళ్ళిద్దరి యొక్క జాతకాల్లో ఎటువంటి ఇబ్బంది లేదు.